హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, గౌరాంగి బెంగళూరేశ్వర్, లక్ష్మీ నరసింహస్వామి, వామనదేవ్, ప్రహ్లాద్ మహారాజ్, గౌరినితాయ్ అందరికీ కూడా మనము నమస్కారాలు చేసుకుంటూ మన కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము పురుషోత్తమ యోగము 15వ అధ్యాయము, చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము. సో భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు అంటే 12వ అధ్యాయము, తర్వాత 15వ అధ్యాయం అన్నమాట. సో పురుషోత్తమ యోగము, యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్ అనేటువంటి అధ్యాయము. సో ఈరోజు మనము 7వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనస్సష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అనువాదము. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణమున మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. సో ఈ శ్లోకంలో మనకి జీవుడి యొక్క స్థితి ఏమిటి, అసలు జీవుడి యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాలు స్వామి మనకి చెప్తున్నారనమాట. సో మనకి 2వ అధ్యాయంలో మనం అందరం కూడా ఆత్మలము అనేటువంటి విషయాన్ని స్వామి మనకి చక్కగా విశదీకరించారు. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, ఆత్మ ఏమిటి అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పారనమాట. సో ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తున్నారు జీవుడు నిజమైనటువంటి స్థితి ఏమిటి. సో జీవుడు ఏ విధంగా భగవంతుడి యొక్క అంశ. సో మాయావాదులు ఏమంటారు అంటే కనుక, జీవుడు భౌతిక ప్రపంచంలో వచ్చాడు, ఈ బద్ధ జీవనంలో ఉన్నాడు, బద్ధ జీవనం నుంచి ముక్తి వచ్చేస్తే కనుక ఏమైపోతారు, భగవంతునిలో ఐక్యమైపోతారు, అప్పుడు జీవుడే భగవంతుడైపోతారు. అంటే ఇంకో రకంగా ఏం చెప్తారు వాళ్ళు, మొత్తం అందరూ కూడా భగవంతుళ్ళే. సో పులి కూడా భగవంతుడే, అదేవిధంగా ఏనుగు కూడా భగవంతుడే, సింహం కూడా భగవంతుడే, చీమ భగవంతుడే, నేను భగవంతుడే, అందరూ భగవంతుళ్ళే, అందరూ దేవుళ్ళే, ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చెప్తారనమాట. మరి ప్రతి ఒక్కడు దేవుడే అయితే కనుక వాళ్ళు మరి పులి దగ్గరికి వెళ్ళి పులి పక్కన ఎందుకు కూర్చోరు? నువ్వు దేవుడే కదా, పులి కూడా దేవుడే కదా, మరి ఇద్దరు పక్కన కూర్చోవచ్చు కదా, పులి పక్కన కూర్చోవచ్చు కదా, ఏం చేయకూడదు కదా అప్పుడు పులి. సో ఇలాంటి వాటికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదన్నమాట. ఎందుకంటే కనుక వాళ్ళు చెప్పినటువంటి ఆ మాయావాద సిద్ధాంతమే పూర్తిగా తప్పు కాబట్టి అన్నమాట. సో మనకి చాలా చోట్ల వీళ్ళు కూడా సినిమాల్లో లేకపోతే కనుక సీరియల్స్ లో కూడా చూపిస్తారు, ఎవరైనా ముక్తి వచ్చేసిందంటే కనుక వెళ్ళి భగవంతుల్లో కలిసిపోయారు అని చెప్పి చూపిస్తారన్నమాట అలాగా. సో ఎందుకంటే కనుక అందరిలో కూడా వాళ్ళు ఇంజెక్ట్ చేసేసారు, నరాల్లో కూడా ఇంజెక్ట్ చేసేసారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా
ముక్తి వచ్చేస్తే కనుక ఏమైపోతుంది, మనం భగవంతుడిలో కలిసిపోతాం, మనమే భగవంతుడు అయిపోతాం అని చెప్పి. కానీ ఈ శ్లోకము చాలా స్పెసిఫిక్ గా చెప్తుందన్నమాట. మమైవాంశో జీవలోకే. సో ఏం చెప్తున్నారు, మా జీవులందరూ కూడా ఏం చెప్తున్నారు, మమ నా యొక్క అంశ. జీవులందరూ కూడా నా యొక్క అంశ. జీవులందరూ కూడా ఇంకేం చెప్తున్నారు, అంశ అనేటువంటిది ఎప్పుడో ఒకసారి అవ్వడం కాదు, జీవభూత సనాతన. సనాతనం అంటే కనుక శాశ్వతము. శాశ్వతంగా జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. మనం అందరం కూడా ఏదో ఒకసారి భగవంతుడి నుంచి మనం ముక్కైపోయాము, మళ్ళీ తర్వాత భగవంతుడిలో మనం కలిసిపోతాము అని చెప్పి వీళ్ళు మాయావాదులంతా చెప్తూ ఉంటారు. దాన్ని స్వామి ఖండిస్తూ ఉన్నారనమాట. చాలా క్లియర్ గా చెప్తున్నారు. దీనికి కూడా వాళ్ళు ఇంకా రకరకాలుగా వక్రీకరించి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. కానీ జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే కనుక, జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి, జీవుడు ఎప్పుడు కూడా సనాతన, శాశ్వతముగా భగవంతుడి యొక్క అంశ. జీవభూత సనాతన, జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు. మరి అందులో కూడా మళ్ళీ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి స్వాంశ, విభిన్నాంశ. స్వాంశ అంటే కనుక జీవుడి యొక్క సొంత అంశ. ఎవరు వీళ్ళు స్వాంశ అంటే కనుక, కృష్ణుడి యొక్క అవతారాలు ఎవరైతే ఉన్నారో, విష్ణు తత్వాలు ఎవరైతే ఉన్నారో, రామ, నృసింహ, వామన, నారాయణ, కేశవ, మాధవ, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, వాసుదేవ, అనంత, వీళ్ళందరూ కూడా ఎవరు, స్వామి యొక్క అంశలు. వీళ్ళందరూ కూడా ఎక్స్పాన్షన్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏమిటి, స్వ అంశ. వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడికి తేడా ఏమీ ఉండదు. అవన్నీ కూడా విష్ణు తత్వ కేటగిరీస్ లో ఉంటాయి. అంశాలు కూడా మళ్ళీ కలిసిపోవడము అలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు కూడా అవి శాశ్వతంగానే ఉంటాయి. ఒక అవతారం పూర్తయిన తర్వాత అవతారం ఏమైపోతుంది, మనకి లుప్తం అయిపోతుంది, మనకి కనబడకుండా వెళ్ళిపోతారు. ఎలా చెప్తారు అని అంటే కనుక, సూర్యుడు ఉదయిస్తాడు అంటే కనుక సూర్యుడు పుట్టినట్టు కాదు, సూర్యుడు అస్తమిస్తాడు అంటే కనుక సూర్యుడు చనిపోయినట్టు కాదు. అలాగే స్వామి యొక్క అవతారాలు కూడా భౌతిక ప్రపంచంలో వ్యక్తమవుతూ ఉంటాయి, మళ్ళీ అవ్యక్తమవుతూ ఉంటాయి. సో అందుకే కృష్ణుడి ఆవిర్భావ దినోత్సవం యాక్చువల్ గా చెప్పాలంటే కానీ, జన్మాష్టమి గాని, రామనవమి గాని, అంటే ఆ రోజు స్వామి ప్రకటితమయ్యారు. అంటే కనుక ఆ రోజు పుట్టినట్టు కాదు, ఆ రోజు భౌతిక ప్రపంచంలో మనందరికీ కూడా కనపడ్డారనమాట, ప్రకటితమయ్యారనమాట. కనెక్షన్. ఆ రోజు స్వామి మనకి ప్రకటితమయ్యారనమాట. సో అవతారం చాలించారు అని అంటే కనుక ఏమిటి, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆయన కనపడట్లేదు అని చెప్పి దాని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. సో మరి జీవులు ఎవరు, ఈ యొక్క జీవులు అంటే కనుక, జీవులు విభిన్న అంశాలు. అంటే కనుక స్వామి నుంచి సెపరేట్ అయిపోయారన్నమాట జీవులందరూ కూడా. సో 2 రకాల అంశాలు. సో 2 కూడా ఎప్పటికీ కూడా సమానం కాదు. స్వాంశలు, విభిన్నాంశాలు 2 కూడా ఎప్పుడు సమానం కాదు. సో జీవులందరూ కూడా ఎప్పటికీ కూడా స్వామి యొక్క అంశలు, విభిన్నాంశలు. సో కానీ ఏమంటారు మాయావాదులు, లేదు లేదు మేము కూడా భగవంతుడే అంటారు. అది చాలా తప్పు ఫిలాసఫీ అన్నమాట, తప్పు అర్థం అన్నమాట. మరి భగవంతుడే అయితే కనుక మరి మీరు ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నారు ఇక్కడ, భగవంతుడే అయితే ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నారు అంటే కనుక వాళ్ళు చెప్తారన్నమాట, నాకు మాయ నన్ను ఆవహించేసింది కాబట్టి నేను ఇప్పుడు మర్చిపోయాను. ఎప్పుడైతే గనక ఆ మాయ నుంచి నేను విడిపోతానో అప్పుడు నాకు అంతా కూడా జ్ఞానం వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది, అప్పుడు నేను భగవంతుని అయిపోతానని చెప్తారు. చాలా డిఫీటెడ్ లాజిక్ అన్నమాట. సో మాయ అంటే కనుక భగవంతుడు ఎప్పుడైనా సరే మాయకి అధీనంలో అవుతాడా?
మాయకి అధీనంలో అయితే గనక ఇంక మరి భగవంతుడి కంటే మాయే ఎక్కువ కదా! అది తప్పనమాట అది. సో, వాళ్ళు చెప్పేటువంటి విధానము, చెప్పేటువంటి లాజిక్కే చాలా తప్పుదనమాట. ఆ సిద్ధాంతం, ఆ ఫిలాసఫీయే తప్పనమాట. ఆ తర్వాత ఏంటంటే గనక జీవులందరూ కూడా స్వామి యొక్క అంశలు, విభిన్న అంశలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో, విభిన్న అంశాలైనప్పుడు భగవంతుడికి సంపూర్ణ స్వతంత్రం ఉంటుంది. ఎలా అయితే గనక భగవంతుడికి స్వతంత్రం ఉంటుందో, జీవులకు కూడా స్వతంత్రం ఉంటుంది. కానీ ఆ స్వతంత్రం ఎంత ఉంటుంది? చాలా కొంచెం ఉంటుంది. చిన్న చిన్నగా అన్నమాట. ఎలా అంటే గనక మన తల్లిదండ్రుల్ని మనం డిసైడ్ చేసుకోలేము. సో, మనకెవరు సంతానం వస్తారో అని చెప్పి మనం డిసైడ్ చేసుకోలేము. కానీ ఏంటంటే గనక ఈ రెండిట్లకి మధ్యలో పుట్టుక, చావుకి మధ్యలో కొన్ని కొన్ని చాయిస్‌లు మనకుంటాయన్నమాట. కొంచెం ఇండిపెండెన్స్ ఉంటుంది. మనం ఏంటంటే గనక సంకెళ్ళతోటి పూర్తిగా బంధించబడ్డాం. ప్రకృతి యొక్క త్రిగుణాలతోటి పూర్తిగా బంధించబడ్డాం. 14వ అధ్యాయంలో త్రిగుణాల గురించి తెలుసుకున్నాం. సో, ఆ బంధించబడినా సరే ఎలా అయితే గనక ఖైదీకి సంకెళ్ళేసేస్తారు. సంకెళ్ళేసినా సరే కొంచెం వాడి చేతులు అటు ఇటు ఆడించడం, కాళ్ళు ఆడించడము, ఇలాంటివి కొంచెం కొంచెం వాడికి స్వతంత్రం ఉంటుందన్నమాట. అలాగే మనకు కూడా కొంచెం మైన్యూట్ స్వతంత్రం ఉందన్నమాట. కానీ ఈ యొక్క స్వతంత్రాన్ని కనుక మనం చక్కగా ఉపయోగించుకుంటే, భగవంతుడి యొక్క సేవలో మనం ఈ యొక్క స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటే గనక ఏమవుతుంది? మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ యొక్క సంకెళ్ళ నుంచి పూర్తిగా మనము తొలగించుకోగలము. ఈ యొక్క బద్ధ జీవనం నుంచి బయటపడగలము. అలా కాకుండా నాకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఇష్టం వచ్చినట్లు మనము స్వామి యొక్క సేవలో కాకుండా మన యొక్క ఇంద్రియ తృప్తి కోసము రకరకాలైనటువంటి కర్మలు చేయడంలో వీటిల్లో కనుక మనము ఈ యొక్క స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకుంటే కనుక ఏమవుతుంది? మళ్ళీ మనము ఈ యొక్క కర్మ బంధనాల్లో ఇంకా చిక్కుకుపోతూ ఉంటాం అన్నమాట. సో ఏం చేస్తూ ఉంటాం మనము? నాకు ఇంద్రియ తృప్తి కలగాలని ఒక కర్మ చేస్తూ ఉంటాం. ఆ కర్మ చేసిన తర్వాత దానికి ఏదో కొంచెం ఫలితం వస్తుంది. ఒక ఫలితం వస్తుంది. కానీ దానివల్ల ఇంకా రియాక్షన్స్ 10 ఉంటాయన్నమాట. 10 కర్మలు సిద్ధమైపోతాయి. ఈ 10 కర్మల్ని మళ్ళీ మనం తప్పించుకోవడానికి ఇంకా వేరే కర్మలు చేస్తాం. ఈ 10 కాస్త మళ్ళీ ఏమవుతాయి? మళ్ళీ 100 అయి కూర్చుంటాయి. ఈ 100 తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకోటేదో చేస్తాం మనం. ఆ 100 కాస్త 1000 అయి కూర్చుంటాయి. అలాగా జీవుడి యొక్క కర్మ ఫలితాలు ఎన్ని ఉన్నాయి అంటే గనక లెక్కలేనటువంటివన్నమాట. మనకున్నటువంటి ఆ యొక్క కర్మలు ఎన్నున్నాయి? ఆ! ప్రారబ్ధ, అప్రారబ్ధ, కూటం, బీజం ఎన్నున్నాయి అంటే గనక అవి లెక్కలేదన్నమాట. ఇవి అనుభవించడానికి జీవుడు ఎన్ని శరీరాలు తీసుకోవాలో కూడా తెలీదు మనకి. అన్ని రకాలైనటువంటి కర్మలు ఆల్రెడీ మనం చేసేసున్నాం. కానీ ఈ జన్మకు మాత్రం ఆ కర్మలో ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని మనం ఇక్కడికొచ్చాం. దాన్నే మనం అనుభవించలేకపోతున్నాం. చాలా కష్టపడాల్సొస్తుంది మనకి. సో, ఇంకేం చెప్తున్నారు స్వామి ఇక్కడ? మరి జీవులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ యొక్క బద్ధ జీవులందరూ కూడా ఏం చేస్తున్నారు అనంటే గనక, ఈ యొక్క బద్ధ జీవులందరూ కూడా ఏం చేస్తున్నారు? కర్షతి. కర్షతి అంటే గనక స్ట్రగుల్ అవుతున్నారు. యుద్ధం చేస్తున్నారు. యాక్చువల్‌గా జీవితం ఒక యుద్ధం అంటారన్నమాట. అలాగా. ప్రతి జీవుడికి కూడా యుద్ధం చేస్తున్నాడు ప్రాక్టికల్‌గా చెప్పాలంటే గనక. ప్రతిరోజు కూడా. కర్షతి. దేనితోటి వాడు ఇబ్బంది పడుతున్నాడు? 6 5 రకాలైనటువంటి ఇంద్రియాలు ప్లస్ మనస్సుతోటి. ఈ ఆరింటితోటి కూడా వాడు చాలా కష్టపడుతున్నాడు వాడు. స్ట్రగ్లింగ్ హార్డ్. కర్షతి. చాలా కష్టపడుతున్నాడు వాడు. వేటితోటి? ఈ యొక్క 6 మనసు మరియు 5 ఇంద్రియాలతోటి వాడు చాలా కష్టపడుతున్నాడన్నమాట. ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా నడిపించేది ఏమిటి? ఆ యొక్క మనస్సు. 5 ఇంద్రియాలని కూడా నడిపించేది మనస్సు అన్నమాట. ఎప్పుడైతే గనక ఈ యొక్క మనస్సు మనకి ఈ యొక్క సత్వగుణంలో ఉంటే గనక ఏం చేస్తుందది? మంచి పనులు చేస్తూ ఉంటుంది. అదే మనస్సు మనకి రజోగుణంలో ఉంటే గనక ఏం చేస్తుంది? చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. కర్మలు, ఇంకా కర్మ చేయాలి అనేటువంటివి. అదే ఈ యొక్క మనస్సు కనుక ఈ యొక్క తమో గుణంలో ఉంటే కనుక ఏం చేస్తుంది? మనము ఇంకా జంతు శరీరాల్లోకి, జంతు ప్రపంచంలోకి పడిపోతాం అన్నమాట. అన్నిటికంటే కూడా చాలా భయంకరమైనటువంటి డేంజర్ ఏంటి అనంటే గనక మళ్ళీ మనం యొక్క జంతు ప్రపంచంలో కిందకి పడిపోవడం. స్వామి చెప్తారు మనకి భగవద్గీతలో, ఎవరైతే కనుక నాకు సేవ చేయకుండా
చాలా పాప కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారో స్వామి ఏం చెప్తున్నారు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ మళ్ళీ నేను జంతు ప్రపంచంలోను పాపయోనయ ఏవైతే గనక చాలా పాపాలు చేస్తే వచ్చేటువంటి జన్మలు ఏవైతే ఉంటాయో, శరీరాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో నేను పడదోస్తాను అటువంటి వాళ్ళని అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి మన యొక్క స్థితి ఏమిటి అంటే కనుక జీవుడి యొక్క స్థితి ఈ యొక్క భగవంతుడి యొక్క అంశ. సో భగవద్గీతలో కూడా మనకి చెప్పారు. సో జీవుడు వెళ్ళిపోతాడు, జీవుడు వెళ్ళి కలిసిపోతాడు అంటే కనుక చెప్పారు క్లియర్ గా మనకి భగవద్గీతలో 24వ శ్లోకంలో చెప్పారు. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ముక్కల కింద చేయబడదు. ఆత్మ ఎప్పుడు అగ్ని చేత దహించబడదు, నీటి చేత తడపబడదు, గాలి చేత సృష్టింపబడదు. సో దీన్ని ఎవరు కూడా ముక్కలు చేయలేరు. ఆత్మ యొక్క పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. సో ఎవరు కూడా దీన్ని నాశనం చేయలేరు ఆత్మ అనేటువంటి దాన్ని. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చారో ఆత్మ ఏం చేస్తుంది, ఈ యొక్క తొడుగు ఒకటి తొడుక్కుంటుంది అనమాట. మొట్టమొదటి తొడుగు ఏమిటి మనం తొడుక్కునేది, ఈ యొక్క చిత్త అనేటువంటిది ఒక తొడుగు అనమాట. అహంకారము అనేటువంటి తొడుగు. ఇక తొడుగు తొడుక్కోవడం మూలంగా ఏం చేస్తుంది, అది మనకి భ్రమ కలిగిస్తుంది అనమాట. మొట్టమొదటిది, నేను ఈ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి వాడిని, నేనే ఈ శరీరాన్ని, ఈ యొక్క శరీరం కోసమే నేను అన్ని చెయ్యాలి అనేటువంటి భావన కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అహంకారం నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడాలి అంటే కనుక జీవుడు ఇంకా ఏం చేస్తున్నాడు, ఈ యొక్క అహంకారం మూలంగా రకరకాలైనటువంటి కర్మల మూలంగా జీవుడు ఏం చేస్తున్నాడు, రకరకాలైనటువంటి శరీరాలని తీసుకుంటూ ఉన్నాడు. రకరకాల శరీరాలు. సో మనం చెప్పుకున్న 2 రకాల శరీరాలు ఉంటాయి, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. స్థూల శరీరం మారుస్తూ ఉన్నాడు, యొక్క సూక్ష్మ శరీరం కూడా మారుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరం ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది ఒక భౌతిక శరీరంలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే కనుక ఈ యొక్క మొత్తం సృష్టి అంతా కూడా, విశ్వం అంతా కూడా నాశనం అయిపోతుందో, అప్పుడు జీవుడు ఎప్పుడైతే కనుక కారణోదక సాయి విష్ణు శరీరంలోకి వెళ్ళిపోతాడో అప్పుడు సూక్ష్మ శరీరం నుంచి బయటపడతాడు. కానీ ఏంటి, విముక్తుడు అయిపోడు సూక్ష్మ శరీరం నుంచి బయటపడినంత మూలంగా. సో కాబట్టి జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే కనుక, జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి, జీవుడు భగవంతుడి యొక్క అంశ. సో ఈ అంశ కూడా ఎలాగా, సనాతనము, ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క అంశే. ఎవరైతే కనుక ముక్తి పొందుతారో, ఈవెన్ సాయుధ్య ముక్తి ఎవరైతే పొందుతారో వాళ్ళు అనుకుంటారు మేము వెళ్ళి భగవంతుడిలో కలిసిపోతున్నాము అని చెప్పి. వాళ్ళేం భగవంతుడిలో కలిసిపోరు. వాళ్ళు వెళ్ళి ఎందులో కలుస్తారు, భగవంతుడి యొక్క లైట్ అన్నమాట, బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి వాళ్ళు ఐక్యం అవుతారు. ఐక్యమైనా సరే వాళ్ళు ఏమో లైట్ అయిపోరు. ఎలా అయితే కనుక దానికి ఒక ఉపమానం చెప్తారు. ఏమిటి ఆ యొక్క ఉపమానము, ఒక ఆకుపచ్చ రామచిలక ఉందనుకోండి. ఆ రామచిలక ఒక ఆకుపచ్చ చెట్టులోకి వెళ్ళి అక్కడ చెట్టు మీద కూర్చుంది, కొమ్మ మీద కూర్చుంది. సో ఏమనిపిస్తుంది, ఆకుపచ్చ పక్షికి నేను కలిసిపోయాను అని అనిపిస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ఆ చెట్టులో కలిసిపోయింది ఇది అని అనిపిస్తుంది. కానీ ఆ చెట్టులో ఆ పక్షి ఎప్పటికైనా కలిసిపోవడం జరుగుతుందా, జరగదు, ఎప్పటికీ జరగదు అన్నమాట. అలాగే సాయుధ్య ముక్తి పొందిన వాళ్ళు కూడా అనుకుంటారు నేను కూడా వెళ్ళి భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోయాను అని చెప్పని అనుకుంటారు. ఎవరికి వస్తుంది యొక్క సాయుధ్య ముక్తి, ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళకి మాత్రమే స్వామి ఇటువంటి సాయుధ్య ముక్తి ఇస్తారు, స్వామి చేతిలో మరణం పొందినటువంటి వాళ్ళకి అన్నమాట. సో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు. అక్కడ ఏముంటుంది, ఓన్లీ సనాతనం మాత్రమే ఉంటుంది. సో అక్కడ యొక్క వేరే 2 రకాలు ఏమీ ఉండవు. ఆనందం ఉండదు, జ్ఞానం కూడా ఉండదు. సచ్చిత్ ఆనంద, చిత్ ఆనంద 2 ఉండవు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి పడిపోతారు అనమాట. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాలండి. సో మళ్ళీ మనము భగవంతుడి గురించి, ఏ విధంగా జీవులు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తారు అనేటువంటి విషయాలు మనము వచ్చే శ్లోకంలో తెలుసుకుందామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ మనము వాంఛా కల్పతరు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
పతితానాం దండవత్ ప్రణాం పావనేభ్యో ప్రభుజీ. వైష్ణవేభ్యో నమో వైష్ణవేభ్యో నమః. నమో అనంత నమః. కోటి వైష్ణవ వృందకి వృందకి జై. జై శీల ప్రభుపాదికి జై జై. సాయి కృష్ణ గౌర ప్రభు. ప్రేమానందే హరి 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 బోల్. హరి హరి బోల్. బోల్. హరి కృష్ణ.